హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ తన్నీరు వ్లాగ్స్. సో లాస్ట్ వీడియో ఫర్టిలిటీ జర్నీ పార్ట్ 1లో అబార్షన్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ పీరియడ్ వరకు మీతో నేను షేర్ చేసుకున్నాను, ఫస్ట్ 3 పీరియడ్స్. సో డిసెంబర్లో నేను ఒకసారి మేడంని కలిసి వచ్చానని చెప్పాను కదండి. మేడం నాకు 3 మంత్స్ న్యాచురల్గా ట్రై చేయమని చెప్పారు అని అడ్వైస్ ఇచ్చింది అని చెప్పాను. సో దాన్ని కంటిన్యూషన్ వీడియో అనమాట, ఫర్టిలిటీ జర్నీ పార్ట్ 2. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమన్నా మీరు అడగాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3rd పీరియడ్ డిసెంబర్లో నాకు వచ్చింది. నేను ఒకసారి మేడంని కలిసి వేసి నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అప్పటి వరకు నేను అమ్మ దగ్గర రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. 3 మంత్స్ తీసుకున్నాను అనమాట. 3 మంత్స్ కొంచెం దూరంగా ఉంటే 3rd మంత్ అందే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి నేను 2 మంత్స్ ఆల్మోస్ట్ అమ్మ దగ్గరే ఉండిపోయాను. 3rd మంత్ పీరియడ్స్ వచ్చాక ఒకసారి హాస్పిటల్ చెక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట, మా అత్తగారి ఇంటికి. ఆ మంత్ అనే కాకుండా మేడం నాకు 3 మంత్స్ న్యాచురల్గా ట్రై చేయమని చెప్పారు అని మీకు కూడా చెప్పాను కదండి. సో న్యాచురల్గా ట్రై చేద్దాం అనేసి నేను ఎలాంటి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఎలాంటిది తీసుకోలేదన్నమాట. ఇంకా ఎవ్రీ మంత్ నాకు రెగ్యులర్గా పీరియడ్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. 28 డేస్కి నాకు పీరియడ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా సంక్రాంతి నేను హ్యాపీగానే జరుపుకున్నాను ఈ ఇయర్. అంటే కొంచెం ఎక్కడనో కొంచెం బాధ ఉంది. ఎందుకంటే సంక్రాంతి వరకు నా బేబీ 5th మంత్ 6th మంత్ అలా దాటేసి ఉంటుండే, ఒకవేళ నా బేబీ నాకు ఉంటే. కానీ దేవుడు ఏదో తీసేసుకుంటే ఖచ్చితంగా ఏదో స్ట్రాంగ్ది మనకి ఇస్తాడనేసి నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళిపోవడమే. అందరి జీవితాల్లో ఏదో ఒక మిరాకిల్ జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఇంకా 3 మంత్స్ నాకు పీరియడ్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. న్యాచురల్గానే వచ్చాయి, నేను ఎలాంటి ట్యాబ్లెట్స్ ఏం వాడలేదు. ఇంకా జనవరిలో నాకు పీరియడ్స్ వచ్చాయి, ఫిబ్రవరిలో కూడా పీరియడ్స్ వచ్చాయన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది కదా, ఇంకా ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాము, మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము అనేసి ఫిబ్రవరిలోనే అనుకున్నాము. కానీ ఫిబ్రవరిలో మేమైతే ఇక్కడ చూపించుకోలేదు. అబార్షన్ అయిన తర్వాత 3rd మంత్కి అందుతుంది అనేసి చాలామంది చెప్పారు, కానీ నాకైతే అందలేదన్నమాట. నేను ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోలేదు. న్యాచురల్గా ట్రై చేయమని చెప్పారు కదా అనేసి మేము న్యాచురల్గానే ట్రై చేసాము. అయినా కూడా మాకు అందలేదన్నమాట. ఇంకా మార్చ్ 5th రోజు నాకు పీరియడ్స్ వచ్చాయి. నేను ఇంకా ఆ మంత్ చూపించుకుందామని ఫిక్స్ అయ్యాను. ఒక్కసారి ఫస్ట్ మంత్కే ప్రెగ్నెన్సీ అందింది కదా అనేసి కొంచెం నమ్మకం పెట్టుకొని మళ్ళీ ఫర్నాండిస్కే వెళ్దాం అనేసి మార్చి 5th రోజు మేము మళ్ళీ ఫర్నాండిస్కే వెళ్ళాము. సేమ్ హాస్పిటల్, సేమ్ హాస్పిటల్ ఏం కాదు కానీ బ్రాంచెస్ వేరే, డాక్టర్ మాత్రం సేమ్. శశికళ మేడం దగ్గరికే వెళ్దాము, ఈ ఒక్క మంత్ చూపించుకుందాము. ఒకవేళ కన్సీవ్ అయితే మేడం దగ్గర చూపించుకోవద్దు, నెక్స్ట్ తారకేశ్వరి మ్యామ్ దగ్గర చూపించుకుందాము అని అనుకున్నాము. ఈ మార్చి మంత్ కన్సీవ్ అయ్యానా లేదా అనేసి మీకు రిపోర్ట్స్ చూపిస్తూ మీకు చెప్తాను. సో చెప్పాను కదండి, ఫర్నాండిస్ హాస్పిటల్కి స్టార్క్ హోమ్ బ్రాంచ్కి వెళ్ళామన్నమాట. బంజారా హిల్స్లో ఉంటుంది. అంటే ఇదివరకు నేను ఫస్ట్ నెక్లెస్ రోడ్లో చూపించుకుంటున్నాను అనమాట. సో నెక్లెస్ రోడ్లోకి మేడం మేము అనుకున్న రోజు రావట్లేదు అనేసి ఇంకా బంజారా హిల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాము. బంజారా హిల్స్లో ఫస్ట్ విజిట్ అనమాట. 5th మార్చ్ రోజు వెళ్ళాము. 5th మార్చ్ రోజు నాకు సెకండ్ డే అనమాట. సెకండ్ డే వెళ్తే నాకు ఫస్ట్ అయితే స్కాన్ తీశారు. సెకండ్ డే రోజు స్కాన్ తీసిన తర్వాత చూడండి, ఈటీ అనేది 4.1 ఉందన్నమాట సెకండ్ డే రోజు. సో ఫస్ట్ రైట్ ఓవరీలో ఏమో పీసీఓఎస్ ఉంది, నెక్స్ట్ లెఫ్ట్ ఓవరీలో కూడా పీసీఓఎస్ ఉందన్నమాట. సో 2 ఓవరీస్లో నాకు పీసీఓఎస్ ఉంది. స్కాన్స్ చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి పీసీఓఎస్ ఉన్నట్టు. పీసీఓఎస్ అంటే చిన్న చిన్న నీటి బుడగలండి. పీసీఓఎస్ వేరు, పీసీఓడి వేరు అనమాట. ఫస్ట్ స్కాన్ చేసిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని మనం మేడం దగ్గరికి వెళ్ళాలి. సో మేడం నాకు చూసి పీసీఓఎస్ 2 ఓవరీస్లో ఉన్నాయని చూసి నాకు మళ్ళీ ఫోలిక్ యాసిడ్ అండ్ లెట్రోజోల్ టాబ్లెట్స్ సజెస్ట్ చేశారనమాట.
5 డేస్ సజెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 9th డే రోజు కానీ అలా మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 5th డే అంటే నేను సెకండ్ డే వెళ్ళాను కదండి. సో సెకండ్ డే వెళ్తే 2 ఓవరీస్లో నాకు పీసీఓఎస్ ఉంది. ఈటీఎం 4.1 ఉంది. అండ్ మళ్ళీ డే 9th రోజు రమ్మని చెప్పారు. ఆ రోజు నాకు ప్రెగ్నోవా అంటే ఈటీ పెరగట్లేదు, ఈటీ తగ్గిపోతుంది అనేసి ఈటీ కోసం నాకు టాబ్లెట్స్ రాశారనమాట. సో ఇక్కడ చూడండి 15th రోజు నాకు ఈ టాబ్లెట్స్ ఇచ్చారు. ఈ టాబ్లెట్స్ 12 డేస్ అలా ఇచ్చారనమాట ఈటీ కోసం. ఈటీ పెరగడానికి ఇంకా మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ ఉంది చూడండి. అండ్ ఫాలిక్యులర్స్ మాత్రం ఎగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి, ఎగ్స్ సైజు కూడా బాగానే పెరుగుతున్నాయి. కానీ ఈటీ కొంచెం ప్రాబ్లం ఉంది. చెప్పాను కదండి ఈటీ ప్రాబ్లం వస్తుంది అనేసి. 2 డిఎన్సీ చేస్తే ఈటీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నేను అందుకే చెప్తున్నాను డిఎన్సీ అసలు చేసుకోవద్దు అనేసి నేను అందుకే చెప్పానండి. మీరే చూసారు కదా ఈటీ ఫస్ట్ ఏమో 4.1 ఉంది, తర్వాత 3.7 ఉంది, లేట్గా పెరుగుతుందనమాట. ఇది వరకు నా రిపోర్ట్ చూసుకుంటే సెకండ్ డే రోజు నా ఈటీ సైజ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. డిఎన్సీ చేయడం వల్ల టూల్స్ వేసి మొత్తం పొర అనేది గీకడం వల్ల కొంచెం పొర అనేది తగ్గిపోయిందనమాట. సో ఈటీ పెరగడం కొంచెం కష్టంగా ఉంది నాకు ఈ మంత్, అంటే మార్చ్ మంత్ ఈటీ అనేది కొంచెం లేట్గా పెరుగుతూ ఉందన్నమాట. సో దానికోసం మళ్ళీ నేను టాబ్లెట్స్ వాడాల్సి వచ్చింది ఈటీ కోసం. ఒక 12 డేస్ వాడాను. సో కొంచెంగా పెరుగుతూ ఉంది. ఇంకా 11th డే రోజు ఫాలికల్ సైజ్ వచ్చేసి 15, 14, 15, 13 ఇంకా 11/9 అనమాట. ఈ మాత్రం అనేది సరిపోదు, ఇంకా కొంచెం పెరగాలి అనేసి మళ్ళీ 13th రోజు స్కాన్ చేసి చూస్తే ఎగ్ సైజ్ కొంచెం పెరిగాయి అనమాట, మెచ్యూర్ ఎగ్ సైజుకి వచ్చేసాయి. సో ఆ రోజు నాకు హెచ్సిజీ ఇంజెక్షన్ సజెస్ట్ చేశారు. ఇది అంటే ముందు హాస్పిటల్లో కానీ శశికళ మేడం కానీ ముందు 5,000 డోస్ ఇస్తే ఈసారి మార్చిలో మాత్రం నాకు 10K డోస్ ఇచ్చారనమాట ఈ హెచ్సిజీ ఇంజెక్షన్. సో 13th రోజు నాకు హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 19th రోజు 19th డే నాకు ఆ రోజు ఈ ట్యాబ్లెట్స్తో పాటు అంటే ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేసి చెక్ చేశారు. స్కాన్లో ఎగ్ అయితే రిలీజ్ అయింది. న్యాచురల్గా ట్రై చేయమని అయితే చెప్పారు. అండ్ దాంతోపాటు ఈ ట్యాబ్లెట్స్ రాసిచ్చారనమాట. ఈ ట్యాబ్లెట్స్ మనం వెజనల్గా ఇన్సర్ట్ చేసుకోవాలి ప్రొజెస్ట్రిన్ కోసం. నెక్స్ట్ ఇంకా నాకు 4th మంత్లో ఒకవేళ డేట్ మిస్ అయితే చెక్ చేసుకోమని చెప్పారు, లేదంటే మళ్ళీ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ నాకు రివ్యూకి రమ్మని చెప్పారు. సో నెక్స్ట్ మార్చ్ తర్వాత ఏప్రిల్లో నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళానా లేదా అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత నాకు టాబ్లెట్స్ ఇచ్చారనమాట ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువ పెరగడానికి. ఆ హార్మోన్ ఎక్కువ ఉంటే బేబీ అనేది కొంచెం గర్భసంచిలో అతుక్కుంటుంది అనేసి ఆ టాబ్లెట్స్ ఇచ్చారనమాట, వెజనల్ ఇన్సర్షన్ టాబ్లెట్స్. అండ్ ఈ మంత్ ట్రీట్మెంట్తో పాటు మేడం మాకు ఒక మాట కూడా చెప్పారు. ఇదివరకు 5 ఓఐస్ అయిపోయాయి అనమాట, అంటే ఓవ్యులేషన్ ఇంజెక్షన్స్ బయట అయిపోయాయి. సో ఇది న్యాచురల్గా మనకి ఎవరికైనా ఇప్పుడు 6 సైకిల్స్ చూస్తారనమాట న్యాచురల్గా ట్రై చేయడానికి, లేదంటే ఐయుఐకి వెళ్ళాలని చెప్పారు. మేమైతే కొంచెం గుండె భారంగా చేసుకొని ఈ మంత్ ఎలాగైనా కన్సీవ్ అవుదామనేసి కొంచెం గట్టి నమ్మకంతోనే ట్రై చేశాము. సో కన్సీవ్ అయ్యానా లేదా అనేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.